పావని మరియు శివాని ఇద్దరూ వీధి చివరున్న బండి దగ్గర తింటూ ఉంటారు. పావని తన వంతు తినేస్తుంది. కాని శివాని ఇంకా తింటూనే ఉంది. తను ఇప్పటిదాకా 8 పూరీలు తినింది. అందరూ శివాని వైపే చూస్తూ ఉంటారు. చూడు చూడు, ఆ బండది ఎలా తింటుందో. దాని పేరు శివాని, మా వీధిలోనే ఉంటుంది. మీకు తెలుసా, దాన్ని ఎవ్వరూ ఇంటికి పిలవరు. ఎందుకంటే అది ఎవ్వరికీ మిగల్చకుండా అది ఒక్కరితే మొత్తం తినేస్తుందని. ఆ అబ్బాయి తన 2 చేతులను చాచి చూపిస్తాడు. శివాని ఇంత తింటుందని. మిగతా అందరు పిల్లలు ఈ సైగలకి నవ్వుకుంటారు. అప్పుడు పావని, శివాని ఇంక చాలు, బండి మీద ఉన్నదంతా నువ్వే తింటావా? ఇంకా నేను సరిగ్గా తిననే లేదు. నా ఆకలి కూడా ఇంకా తీరలేదు. నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు. అస్తమానం నన్ను ఆపుతుంటావు. నన్ను అస్సలు తిన్నియవు. పావని కోపంతో శివానీని వదిలేసి ఇంటికొచ్చేస్తుంది. పావని మరియు శివాని కవల పిల్లలు. కాని పావని సన్నగా నాజుగ్గా ఉంటే శివాని లావుగా ఉండేది. శివానీకేదైనా తినే వస్తువు కనిపిస్తే చాలు వెంటనే తినేసేది. ఈ అలవాటు వల్ల తన తల్లిదండ్రులు చాలా బాధపడేవారు. వాళ్ల నాన్న రిక్షా నడిపేవాడు. పెద్దగా సంపాదన కూడా లేదు. అందుకే వాళ్ల ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగుండేది కాదు. కుటుంబం మొత్తం ఎంత తింటారో అంత భోజనం శివాని ఒక్కర్తే తినేది. పావని ఒక్కర్తే రావడం చూసి తల్లి ఇలా అంటుంది, శివాని ఏది? రోడ్డు మీద నిల్చుని మీ అందరి పరువు తీస్తుంది. ఇప్పటిదాకా బండి మీద ఉన్నదంతా తినేసింది. అందరూ తన్ను చూసి నవ్వుతున్నారు. తనకి మాత్రం కేవలం తిండే కావాలి. ఏం మాట్లాడుతున్నావు? అది నీకు అక్క. కనీసం నువ్వైనా బయటవాళ్లలా మాట్లాడుకో. కాసేపటికి శివాని తండ్రి తన చెయ్యి పట్టుకుని ఇంటికి లాక్కుని వస్తాడు. ఏంటమ్మా, తినేటప్పుడు నీకు గుర్తుండదా నువ్వొక మనిషివని? ఏంటే, నీ కూతురు బండి దగ్గరున్నదంతా తింటుంటే బండివాడు పీల్చి మరీ నాకు చివాట్లు పెట్టాడు. శివాని ఏడుస్తూ తన తల్లిని వాటేసుకుంటుంది. ఇప్పుడు ఇద్దరి అక్క చెల్లెళ్ల వయసు 12 ఏళ్లు. పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంటారు. మధ్యాహ్నం అక్కడ పెట్టే భోజనంతో శివాని కడుపు అస్సలు నిండేది కాదు. అందుకే శివాని తల్లి తనకు 4 రొట్టెలిచ్చి పంపించేది. ఇప్పుడిక ఇద్దరి వయసు 18 ఏళ్లు. శివాని బరువు 130 కేజీలైంది. ఇద్దరూ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఒక గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ ఉంటారు. పావని శివానీతో కొంచెం దూరంగానే ఉండేది. తనని ఎవ్వరూ ఇంత లావుగా ఉన్న అక్కకి చెల్లెలివా అని అడగకూడదని పావని అనుకునేది. కాని కొంతమందికి తెలిసిపోతుంది పావని శివాని చెల్లెలని. ఏమే పావని, నువ్వు మీ అక్కని ఏదైనా డాక్టర్కి చూపించొచ్చుగా? తను రోజురోజుకి లావైపోతుందనిపిస్తుందే. ఇందులో డాక్టర్ ఏం చేయగలడే? ఏం చేయాలన్నా శివాని మాత్రమే చేయాలి. తిండి తగ్గించమంటే ఏడుస్తుందే. నీకు తెలుసా, 8-10 రొట్టెలు ఒకేసారి తినేస్తుంది. అది కరెక్ట్ కాదే. నువ్వెప్పుడైనా శివానీని అసలు అడిగావా? తను ఎందుకు అంత తింటుందని? సన్నపడ్డానికి అసలు ప్రయత్నిస్తుందా? ఇదేం ప్రశ్న? అంతెందుకు తింటుందంటే తనకి ఆకలేస్తుంది, అందుకే తింటుంది. చూడు, తను ఇంతలా తింటుందంటే ఖచ్చితంగా తనకేదో జబ్బుందేమో. ఏదైనా డాక్టర్కి చూపించచ్చుగా. పావని మనసులో అనుకుంటూ ఉంది, ఈ పేదరికంలో మా తల్లిదండ్రులు మమ్మల్ని చదివించడానికి ఇంత కష్టపడుతున్నారు, ఇంకా పైపెచ్చు ఈ డాక్టర్ ఖర్చు కూడానా అని. అస్సలవ్వదు. ఒకవైపు శివాని తన క్లాస్మేట్స్ని క్యాంటీన్లో కూర్చుని భోంచేస్తుంటే చూసి దగ్గరికి వెళ్లబోతుంది. కాని తనని చూసి అందరూ లేచెళ్ళిపోతారు. కాసేపు కూర్చుంటే ఏమైపోతుంది? నేను కాస్త తినేదాన్నిగా. ఇక్కడికొచ్చే గుమ్మగుమ్మలు నా ఆకలిని ఇంకా పెంచుతుంది. నేను డబ్బున్నదాన్నైతే బావుండేది. నా దగ్గర చాలా డబ్బులుండేవి. అప్పుడు నేను ఈ క్యాంటీన్లో ఉన్న భోజనం మొత్తం నేనే తినేదాన్ని. పావని సన్నగా చూడ్డానికి చాలా బాగుండేది. కాని శివాని అందంగానే ఉండేది, కాని చాలా లావుగా ఉండేది. వాళ్ళ క్లాస్లో ఒక అబ్బాయి వినయ్ ఎప్పుడూ శివానీని చూసినా అలా చూస్తూ ఉండిపోయేవాడు. మొత్తం కాలేజ్లో కల్లా తనే అందగత్తే. కానీ ఎందుకలా అయిపోయింది? ఎంత తింటుందో. ఎవరో శివానీని కన్నార్పకుండా చూస్తున్నట్టు అనిపించి తిరిగి చూస్తుంది. వినయ్ తనని చూస్తుంటాడు. అప్పుడు వినయ్ దగ్గరికి వెళ్ళి, అలా చూస్తున్నావేంటి? నువ్వు కూడా అందరిలానే ఇంత లావుగా ఉన్నానని చూస్తున్నావా?
నేను చూస్తున్న మాట నిజమే కానీ నువ్వు అంత లావుగా ఉన్నావని కాదు. నేను చూస్తుంది నువ్వు కాలేజీలో అందరికంటే చాలా అందంగా ఉన్నావని. సన్నబడ్డావంటే నువ్వు ఇంకా అందంగా ఉంటావు. అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శివాని తన మాటలు విని సిగ్గుపడుతుంది, ఇంకా ఆశ్చర్యపోతుంది కూడా. ఇంటికి వస్తుండగా శివాని పావని చేయి పట్టుకుని తనతో ఇలా అంటుంది. పావని, ఒక మాట అడగనా? ఆ అడుగు. నాకు తెలుసు నేను లావుగా ఉంటానని, కానీ నేను అందంగా కూడా ఉంటానా? ఇదేం ప్రశ్న? నువ్వు అందంగా ఉంటావని చెప్తే నువ్వు సన్నబడతావా? నీకు బాధగా అనిపించదా? అందరూ నిన్ను అలా చూసి పారిపోతున్నారని. నువ్వసలు ఏదైనా చేయడానికి కూడా ప్రయత్నించవు. పావని మాటలకి శివాని సైలెంట్గా ఉండిపోతుంది. ఇంటికొచ్చాక అమ్మ భోంచేయమంటుంది. శివాని తనకు ఆకలిగా లేదని అంటుంది. ఆ మాట విని ఇంట్లో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఏమైంది? నీ ఒంట్లో బానే ఉందా? శివాని, కాలేజీలో ఎవరైనా ఏమైనా అన్నారా? లేదమ్మా, అలాంటిదేం లేదు. ఈరోజు నాకు ఆకలిగా లేదంతే. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు రూంలోకి వెళ్ళిపోతారు. పావని చాలాసార్లు అడుగుతుంది, కానీ శివాని ఆకలి లేదని చెప్తుంది. ఎలా చెప్పను వీళ్ళకి నాకు ఆకలేస్తుందని? నాకైతే పక్కింట్లో వండింది కూడా తినాలనుంది, కానీ నేను సన్నబడాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఈరోజు నన్నొకరు పొగిడారు. కాసేపటిదాకా శివాని తన ఆకల్ని కంట్రోల్ చేసుకుంటుంది. కాని 2 గంటల తర్వాత వంటింట్లోకి వెళ్ళి భోంచేస్తుంది. వంటింట్లో వండిందంతా ఖాళీ చేసేస్తుంది. తన గదిలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందక్కా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను చాలా ప్రయత్నించాను ఒక్క పూటైనా భోజనం మానేయడానికి, కానీ నేనంతా తినేశాను. నాకు ఏడుపు వస్తుంది. నేను భోజనం చేయకుండా ఎందుకు ఉండలేను? పావని, నీలా నేను అవ్వాలనుకుంటున్నాను. నాకు కూడా నీలానే చాలామంది ఫ్రెండ్స్ ఉండాలి. ఈరోజు ఫస్ట్ టైం శివాని పావని ముందు ఇంత వెక్కి వెక్కి ఏడ్చింది. పావనికి పాపం అనిపిస్తుంది. తనని వాటేసుకుని ఓదారుస్తుంది. తనకు మాటిస్తుంది డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తానని. ఆ తర్వాత మర్నాడు ఉదయం ఇద్దరూ కాలేజీకి వెళ్లే ముందు డాక్టర్ దగ్గరకు వెళ్తారు. చూడండి, నేను మీకు ఒక డైట్ ప్లాన్ ఇస్తాను. కొంచెం సేపు వర్కౌట్ కూడా చేయాలి. ఈవినింగ్ ఇంకా మార్నింగ్ వాకింగ్ చేయాలి. అప్పుడు మీరు తొందరగా సన్నబడతారు. సరేనా? సరే డాక్టర్, మీరు మాకు రాసివ్వండి. మీ ఫీజు ఎంతండి? 1500. అది వింటూనే ఇద్దరికీ తల తిరిగిపోతుంది. వాళ్ల దగ్గర కేవలం 200 రూపాయలు మాత్రమే ఉన్నాయని డాక్టర్కి చెప్తారు. అప్పుడు డాక్టర్ వాళ్ళని ముందు బయటకెళ్లమంటుంది. ఇద్దరూ హాస్పిటల్ నుంచి బయటకొస్తుండగా వాళ్ళిద్దరినీ వినయ్ చూస్తాడు. తన కార్ని ఆపి ఇద్దరికీ లిఫ్ట్ ఇస్తాడు. ముగ్గురూ కలిసి కాలేజ్కి చేరుకుంటారు. పావని క్లాస్కి వెళ్ళిపోతుంది. కానీ శివాని అక్కడే బెంచ్పై కూర్చుంటుంది. వినయ్ తన దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఓ సారీ, నాకు పెద్దగా నీతో పరిచయం లేదు, కానీ ఒకటి అడగనా? ఎందుకిలా డల్గా ఉన్నావు? అంతా ఓకేనా? అప్పటిదాకా సైలెంట్గా కూర్చున్న శివాని వినయ్ అలా అడగ్గానే బోర్న ఏడుస్తుంది. తెలీదు, నాకిదంతా ఎందుకు చెప్తున్నావు? కానీ నేను సన్నబడాలనుకుంటున్నాను. డాక్టర్ చాలా ఫీజు అడిగింది. మేము చాలా పేదవాళ్ళం. అంత డబ్బు మా దగ్గర లేవు. నేను ఎప్పటికీ సన్నబడలేనా? నేను ఇలాగే చచ్చిపోతానేమో. అంటే నీకు పెద్ద రోగమేం లేదన్నమాట. నువ్వు సన్నబడాలి, అంతేగా? అయితే ఎందుకు ఏడుస్తున్నావు? ఆ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తానుగా. కానీ నువ్వు డాక్టర్వి కాదుగా. నన్ను నమ్ము, నేను ప్రామిస్ చేస్తాను. 1 సంవత్సరంలోనే నిన్ను సన్నగా చేస్తాను, ఓకేనా? కాలేజ్లో నువ్వే ది మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అవుతావు, ఓకేనా? కాంపిటీషన్లో నీకే ఫస్ట్ ప్రైజ్. వినయ్ మాటలు విని శివాని ముక్కు తుడుచుకుని లేచి నిల్చుంటుంది. నాతో జోక్ చేస్తున్నావు కదా? అస్సలు కాదు, ప్రామిస్. నేను నిజంగానే నువ్వు సన్నబడేలా చేస్తాను. కానీ నువ్వు ముందు నాకు ప్రామిస్ చెయ్యి, నేను ఎలా చెప్తానో అలా చేస్తావని. ఆ మాటకి శివాని ఓకే అంటుంది. ఇంకో పక్క పావనిని క్లాసులో టీచర్ తిడుతూ ఉంటుంది. ఎందుకంటే తను చదువులో చాలా వెనకబడి ఉంటుంది. కాలేజ్ తర్వాత ఇంటికి వెళ్తూ, శివాని, నువ్వు లావుగా ఉన్నా కూడా చదువు బాగా చదువుతావు. కానీ నేను సన్నగా ఉన్నా చదువులో వెనకబడి ఉన్నాను. నేను నిర్ణయించేసుకున్నాను, ఈసారి నేను ఎక్కువ మార్కులు తెచ్చుకుంటాను. వచ్చే సంవత్సరం టాపర్గానే బయటికి వెళ్తాను.
చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చెల్లి. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నేను కూడా ఈ కాలేజీలో తలెత్తుకునేలా చేస్తాను. శివాని వినయ్తో కలిసి లావుని తగ్గించుకునే పనిలో ఉంటుంది. మరోపక్క పావని మనసు పెట్టి చదవసాగింది. చూడు శివాని, అన్నీ మర్చిపో. ఎవరు నిన్ను చూస్తున్నారో, ఎవరు ఏమంటున్నారో అన్నీ వదిలేసే, ఓకేనా? నువ్వు చాలా మంచోడి వినయ్. నన్ను బాగా అర్థం చేసుకున్నావు. అన్నీ అర్థమయ్యేలా చెప్తున్నావు. నేను తప్పకుండా సన్నబడతాను. వినయ్ పొద్దున్నే శివానీని తీసుకెళ్ళడానికి వచ్చేవాడు. 5 o'clockకి జిమ్కి తీసుకెళ్లేవాడు. అక్కడి నుండి వర్కౌట్స్ చేయించేవాడు. శివాని ఏం తినాలో ఏం తాగాలో అన్నీ వినయే చూసుకునేవాడు. అక్కడ పావని మనసు పెట్టి చదువుకునేది. నోట్బుక్స్లో రాసుకుని మరీ చదివేది. చూస్తూ చూస్తూ 1 సంవత్సరం గడిచింది. శివానీలో ఇంత మార్పును చూసి అందరూ విస్తుపోతారు. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంటే ముందే కాంపిటీషన్ ఉంటుంది. అందులో శివానీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది పావనీనే టాపర్ అని. ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ తమ పనుల్లో తప్పకుండా గెలుస్తారు. థ్యాంక్ యూ వినయ్. నువ్వేం చెప్పావో అది చేసి చూపించావు. అయ్యో అదేం లేదు, నువ్వు అనుకున్నది సాధించావు. ఇద్దరూ వారి వారి విజయాలతో సంతోషంగా ఉంటారు. శివాని ఫిట్నెస్ టీచర్ అవుతుంది, పావని స్కూల్ టీచర్ అవుతుంది. దాంతో వాళ్ల తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. సోలాపూర్ అనే ఒక ఊరిలో యశోద తన 3 కూతుళ్లు రాధ, గౌరీ ఇంకా పూజతో కలిసి జీవిస్తూ ఉంటుంది. కొద్ది కాలం క్రితమే ఒక దుర్ఘటనలో తన భర్త చనిపోతాడు. ఆ తరువాత తన అత్త, మరిది, మరదలు కలిసి తనని బలవంతంగా ఇంట్లో నుంచి గెంటేస్తారు. అప్పటికే తన భర్త తనకి దూరమయ్యాడనే బాధలో ఉన్న యశోదాని ఇప్పుడు వాళ్ల అత్తింటి వాళ్లు కూడా తన కూతుళ్లతో సహా తన్ని బయటికి తరిమేస్తారు. ఇప్పుడక్కడ నివసించడానికి ఎక్కడా కూడా యశోదాకి స్థలం కూడా లేదు. అలానే పని చేసుకుందామంటే ఆ ఊరిలో ఎవ్వరూ పని కూడా ఇవ్వరు. అందుకనే తను పనిని వెతుక్కుంటూ పట్నానికి వెళ్ళిపోతుంది. ఇంట్లో అన్నీ సమకూర్చటానికి యశోదాకి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు తన పిల్లలు కూడా ఆకలి బాధతో బాధపడుతూ ఉంటారు. అమ్మా, నాకు చాలా ఆకలిగా అనిపిస్తుంది. తినటానికి ఏమైనా ఉంటే నాకు ఇవ్వమ్మా. అవునమ్మా, మేమంతా నిన్నటినుంచి కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. మన దగ్గర తినడానికి ఏమీ లేవా అమ్మా? లేదు తల్లి, నా దగ్గర మీరు తినడానికి ఏమీ లేవు. కానీ నేను ఏదో ఒకటి చేసి మీకు భోజనం సిద్ధం చేస్తాను. ముందు ఎక్కడైనా దాబా కనిపిస్తే అక్కడ మీకు భోజనం ఇప్పిస్తాను. అలా ఇంకొంచెం దూరం నడిచిన తరువాత వాళ్లకి ఒక దాబా కనిపిస్తుంది. తన 3 కూతుళ్లని అక్కడికి తీసుకుని వెళ్తుంది యశోద. అయ్యా, మా పిల్లలు నిన్నటినుంచి ఏమీ తినలేదు. నా దగ్గర డబ్బులైతే లేవు కానీ. చాలు చాలు, ఆపే. ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నీలాంటి వాళ్ళు ప్రతిరోజు ఇక్కడికి ఎంతమంది వస్తారో తెలుసా? ఇదేం ధర్మశాల కాదు, డాబా ఇది. మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అయ్యా. నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులైతే లేవు కానీ తిన్న భోజనంకి బదులు మీ దాబాలో నేను పనిచేస్తాను. ఓహో, అలా అయితే సరే. ఈరోజు మా డాబాలో వంట మనిషి రాలేదు. అందుకని నువ్వు వెళ్ళి ఆ వంట పని చూడు. దానికి బదులుగా నేను మీ 3 కూతురికి భోజనం పెడతానులే. కానీ గుర్తుంచుకో, ఈరోజు మొత్తం నువ్వు ఇక్కడే వంట పని చేయాల్సి వస్తుంది. అలానే అయ్యా, ఈ రోజంతా కూడా నేను ఇక్కడే పని చేస్తాను. యశోద ఆ దాబాలో ఆ రోజంతా కూడా వంట చేసే పని చేస్తుంది. దానికి బదులుగా ఆ దాబా అతను వాళ్లందరికీ తినటానికి భోజనమిస్తాడు. సాయంత్రం పని అంతా పూర్తయిన తరువాత యశోద తన 3 కూతుళ్లని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వెనుక నుంచి ఆ దాబా అతను వాళ్ళని పిలుస్తాడు. అరే ఆగండి. చెప్పండయ్యా. నేను కొద్ది రోజుల నుంచి నా డాబాలో ఒక కొత్త వంట మనిషిని పెట్టాలనుకుంటున్నాను. కానీ ఇప్పటి వరకు ఎవరూ దొరకలేదు. ఈరోజు నువ్వు చేసిన వంట చాలా చాలా రుచిగా ఉంది. నీ వంట వల్లనే ఈరోజు నా డాబాలో జనం కూడా పెరిగారు. నాకు తెలుసు మీకు కూడా పని అవసరం ఉందని. అందుకని మీరు సరే అంటే ఇక్కడే పనిలో చేరొచ్చు. నేను మీకు నెలకి 8,000 ఇస్తాను. మీకు కావాలంటే రాత్రిపూట ఇక్కడే ఉండొచ్చు. వెనకాల ఒక చిన్న గది ఉంది. దానిలో మీరు మీ పిల్లలు ఇక్కడే ఉండొచ్చు. మీకు చాలా చాలా ధన్యవాదాలయ్యా. మీరు నా బాధకి ఒక సహాయం చేసి చాలా మేలు చేశారు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా. యశోదాకి ఆ దాబాలో పని దొరకటం వల్ల తనకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. అంతటితో తన 3 పిల్లల్ని అక్కడే ఒక గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. రాధా, గౌరీ, పూజ చూడండి. నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదించి మీ 3 చూసుకుంటున్నాను. అందుకే మీరు మీ పూర్తి ధ్యాస పెట్టి చదువుకోవాలి.
నాకు కావాల్సింది మీ ముగ్గురు కూడా చక్కగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత గొప్పవాళ్ళు అవ్వాలని. నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వు మా కోసం ఎంతలా కష్టపడుతున్నావో మాకు చాలా బాగా తెలుసు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు తలెత్తుకునేలా చేస్తాం చూడు. మేం ముగ్గురం నీకు మాట ఇస్తున్నామమ్మా. అవునమ్మా, మేమిద్దరం మాటిస్తున్నాం. యశోద ముగ్గురు కూతుళ్ళు స్కూల్లో చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు తన పెద్ద కూతురు రాధాకి చదువులో ఇది ఆఖరి సంవత్సరం. కొద్ది రోజులలోనే తన పరీక్షలు కూడా అయిపోతాయి. ఇలా అన్నీ చక్కగా సాగిపోతూ ఉంటాయి. యశోద ముగ్గురు కూతుళ్ళు స్కూల్కి వెళ్తారు. ఇంతలో దాబా యజమాని యశోద దగ్గరికి వచ్చి తన్ని బలవంతం చేయబోతాడు. అంతటితో యశోద దాబా యజమానిని లాగిపెట్టి గట్టిగా కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? హా, నీ మీద జాలు చూపి నీకు పనిచ్చి నిన్నెక్కడ ఉంచింది నేను, కానీ నా మీదే చేయలేపావా? పో ఇక్కడి నుంచి. మళ్ళీ ఇంకెప్పుడు నాకు నీ ముఖం చూపించుకో. నువ్వు ఇలాంటి వాడివి అనే విషయం నాకు ముందే తెలిసి ఉంటే గనక అసలు నీ దగ్గర పనిచేయడానికి ఒప్పుకునేదాన్నే కాదు. అయినా ఛీ, నువ్వు నన్ను పనిలోంచి తీసేయడమేంటి? నేనే నా కూతుర్లతో నీలాంటి వాడి దగ్గర అసలు ఉండను. కానీ నేను వెళ్లే ముందు నా నెల జీతం నాకివ్వు. ఏ జీతం? దేనికి జీతం? జీతం గీతం ఏమి ఇవ్వను నేను నీకు. మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తావా లేక పోలీసులను పిలవమంటావా? ఏంటి, పోలీసుల్ని పిలుస్తావా? పిలి పోలీసుల్ని. వాళ్ళు కూడా నీకు ఏ సాయం చేయరు. అదే సమయంలో యశోద పెద్ద కూతురైన రాధ తన ఆఖరి ఎగ్జామ్ పూర్తి చేసుకుని వస్తుంది. అలా తనకి అక్కడ జరిగిన విషయమంతా తెలిసిన తరువాత తనకి ఆ దాబా యజమాని మీద చాలా కోపం వస్తుంది. నీలాంటి చెత్త మనుషులకు ఆ నరకంలో కూడా చోటుండదు. పేదవాళ్ల పేదరికాన్ని లాభం చేసుకుంటున్నావా? మా అమ్మతో తప్పుగా ప్రవర్తించడమే కాకుండా ఇప్పుడు తన కష్టజీతాన్ని కూడా ఇవ్వను అంటున్నావు. ఏదో ఒక రోజు దీనంతటికీ కర్మఫలాన్ని అనుభవిస్తావు నువ్వు. బాగా గుర్తుపెట్టుకో. సరేలే, పోండి ఇక్కడి నుంచి. నీలాంటి వాళ్ళు 36 మంది వస్తారు. రాధ ఆ సామాను మొత్తం తీసుకుని తన అమ్మతో కలిసి వాళ్ల చెల్లెళ్ల స్కూల్కి వెళ్తుంది. వాళ్లని కూడా తమతో పాటు తీసుకుని వెళ్తారు. ఆ తరువాత వాళ్లంతా ఉండటానికి ఒక సురక్షితమైన స్థలం కోసం వెతుకుతూ ఉంటారు. కానీ అక్కడ రెంట్లు ఎలా ఉంటాయంటే అక్కడ ఉండాలన్న ఆలోచన కూడా చేయలేరు వీళ్ళు. అయ్యా, అంత అద్దె ఇచ్చేంత స్తోమత మాకు లేదు. మేము కట్టుకునేంతలో ఏదైనా ఇల్లు ఉంటే దయచేసి చూపించండి. చూడండి, అలాంటి చిన్నిల్లు అయితే ఉంది. ఇల్లు అంటూ ఎందుకులే, ఒక గుడిసె అనుకోండి. ఇంటి పైకప్పు కూడా అటు ఇటు పోయింది, కానీ 2000 అద్దె. ఇంతకు మించి నేను మీకు ఇవ్వలేను. ఇంకా అక్కడ ఉండటం అయితే మీకు వీలుగా ఉంటుంది అనుకుంటున్నా. సరే అయ్యా, మాకు ఆ పాడుబడిన గుడిసెనే ఇప్పించండి. నేను నా కూతుర్లో అక్కడే ఉంటాం ఇంకా. అలా యశోద తన ముగ్గురు కూతుళ్లతో కలిసి ఆ పాడుబడిన గుడిసెలోనే నివాసం ఉంటుంది. ఏమైందమ్మా, నువ్వింత ఆందోళనగా ఎందుకున్నావు? మనం ఉండటానికైతే ఇప్పుడొక స్థలం దొరికింది కదా. ఉండడానికి చోటైతే దొరికిందిలే తల్లి, కానీ ప్రతి నెల మనం దీనికి అద్దె కూడా ఇవ్వాలి కదా. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు సంపాదించడానికి పనేమీ లేదు. వచ్చే నెల ఆ అద్దె ఇప్పించిన వాడు వస్తే డబ్బులు ఎలా ఇస్తాను? నువ్వేం దిగులు పడకమ్మా. నా 12వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి కదా. ఈ పట్నంలో చాలా ట్యూషన్ సెంటర్లున్నాయి. అక్కడ నిత్యం జాబ్ వేకెన్సీ ఉంటూనే ఉంటుంది. నేను రేపే ఇంటర్వ్యూకి వెళ్తాను. నా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఒకరు అక్కడే పనిచేస్తున్నారు. కాబట్టి ఇంక నాకు ఉద్యోగం వచ్చినట్టే అనుకో అమ్మా నువ్వు. అలా రాధా మరుసటి రోజున ఇంటర్వ్యూకి వెళ్లి జాబ్కి సెలెక్ట్ అవుతుంది. అంతటితో జాబ్ చేయడం మొదలు పెడుతుంది. యశోద కూడా కొన్ని ఇంటి పనులకి ఒప్పుకుంటుంది. వేరే ఇళ్లల్లో ఇల్లు తుడవటం, వంట చేయడం లాంటి పనులు చేసుకుంటూ ఉంటుంది. తన పెద్ద కూతురైన రాధ ఉదయమంతా కూడా తన జాబ్ చేసుకుని రాత్రిపూట ఇంటికి వచ్చిన తరువాత వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తల్లి, నువ్వు రోజంతా ఆఫీసులో పనిచేసి వస్తున్నావు, మళ్ళీ రాత్రంతా చదువుతూనే కూర్చుంటున్నావు. నీ శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వు తల్లి. అలానే ఉంటే నీ ఆరోగ్యం పాడవుతుంది. లేదమ్మా, నాకేమీ అవ్వదులే. అయినా ఇది నేను రెస్ట్ తీసుకునే వయసు కాదు కదమ్మా. ఇప్పుడు నేను చాలా కష్టపడాలి, చాలా బాగా చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. నిన్నీ పాడుబడిన గుడిసెలోంచి అయితే ముందు బయటికి తెచ్చేయాలి. నీకోసం నీ పేరు మీద ఒక పెద్ద ఇంటిని కట్టించాలి. ఆ రోజు వచ్చేంత వరకు నేను అస్సలు ప్రశాంతంగా ఉండలేనమ్మా. అలానే పడుకోలేను. సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయటానికి రాధా ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతుంది. చాలా కష్టపడి చదువుకుంటుంది. దానికి తోడుగా తన గ్రాడ్యుయేషన్ చదువు కూడా డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా పూర్తి చేస్తుంది. అలా తన కష్టంతో తన మొదటి అటెంప్ట్లోనే రాధా సివిల్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసి ఒక పెద్ద IAS ఆఫీసర్ అవుతుంది.
నా బంగారు తల్లి, నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు నిరూపించావు తల్లి. ఎవరిలో అయితే సాధించాలి అనే పట్టుదల ఉంటుందో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సాధించగలరు అని నువ్వు అందరికీ స్ఫూర్తి ఇచ్చేలా చేశావు తల్లి. యశోద ఇంకా తన ఇద్దరు కూతుళ్ళు రాధాని గట్టిగా కౌగిలించుకుంటారు. తన కూతురు సాధించిన ఘనత చూసి యశోద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అప్పుడు తన ఇద్దరు కూతుళ్ళు ఇలా అంటారు. నేను కూడా అతి త్వరలోనే రాధాక్కలాగా విజయం సాధించి చూపిస్తానమ్మా. అప్పుడు నన్ను చూసి కూడా గర్వపడదు నువ్వు. అవునమ్మా, నేను కూడా పెద్దయినాక నీకు మంచి పేరు తెస్తాను చూడు. అలాగే నా బంగారు తల్లులు, రాధా అక్కలాగే మీ మీద కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీ ఇద్దరు కూడా సాధిస్తారు అని, అలానే నాకు మంచి పేరు తెస్తారు అని. ఉద్యోగం దొరికిన తరువాత రాధాకి ఉండటానికి ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ని ఇస్తారు. అంతటితో రాధా తన అమ్మ ఇంకా తన చెల్లెళ్లతో కలిసి అక్కడే ఉంటుంది. తన ఇద్దరి చెల్లెళ్ల చదువుకయ్యే ఖర్చుని కూడా తనే చూసుకుంటుంది. అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చెల్లి గౌరీకి కూడా తన 12వ తరగతి రిజల్ట్ వస్తుంది. అందులో తనకి చాలా మంచి మార్కులతో మంచి ర్యాంక్ వస్తుంది. గౌరీ, నీ 12వ తరగతి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు చెప్పు, ఆపై నువ్వేం చేయాలనుకుంటున్నావు? నీకేం ఇంట్రెస్ట్ ఉంది? నువ్వేం చదవాలి అనుకుంటున్నా సరే, నేను నీకు దానిలో పూర్తిగా సపోర్ట్ చేస్తాను. అక్క, నాకు తెలుసు నేను కూడా నీలాగా సివిల్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని నువ్వు అనుకుంటున్నావని. కానీ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఎప్పటినుంచో ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అనే కోరిక ఉందక్కా. గౌరీ, నీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఒకవేళ అంత ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు అదే చదువు. నేను నిన్ను దేంట్లోనూ బలవంతం పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు. నువ్వేం చేయాలనుకుంటే దానిలోనే గొప్పదానివవ్వు. మన కాళ్ల మీద మనం నిలబడటమే అన్నిటికంటే ముఖ్యం కదా. నేను భరిస్తానా ఖర్చంతా. కానీ అక్క, అమ్మ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అంటే ఒప్పుకుంటుందో లేదో అనిపిస్తుంది. నువ్వు అమ్మ గురించి ఏమీ కంగారు పడకు. నేను అమ్మతో మాట్లాడతాను కదా. నువ్వు నీ అడ్మిషన్ కోసం అన్నీ రెడీ చేసుకో, అంతే. అంతటితో తన చెల్లి గౌరీని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చదవడం కోసం చాలా మంచి కాలేజ్లో జాయిన్ చేస్తారు. అలా కొన్నేళ్లు గడిచిన తరువాత తన చిన్న చెల్లి పూజ డాక్టర్ చదువుకోవటానికి ఫారెన్ వెళ్తుంది. ఇంతలో గౌరీ ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసుకుని ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా జాయిన్ అవుతుంది. పూజ కూడా కొన్నేళ్లు గడిచిన తరువాత పెద్ద డాక్టర్ అయ్యి తన ఇంటికి తిరిగి వస్తుంది. యశోద పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు తన ముగ్గురు కూతుళ్ళు మంచి స్థాయిలో నిలబడ్డారు. అంతటితో వాళ్ల ముగ్గురు కూతుళ్ళు విజయాన్ని సాధించాలనే యశోద కల నెరవేరింది.